ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనసులో ఏదో ఫిక్స్ అయి ఉంటావు కదా, అదేంటో చెప్పు. అక్కడ నేను చేసిన యాక్సిడెంట్కి పైకి పోతుంది అని అనుకున్నాను. కుదరలేదు. పొరపాటున ఇక్కడ గాని బ్రతికింది అంటే, తిరిగి ఆయుష్ పోసుకుంది అంటే దాని ఊపిరి ఆపేస్తాను. నా గురించి నిజం చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆ నిజాన్ని దాన్ని సమాధి చేస్తాను. నా దగ్గర నుంచి డబ్బు తీసుకొని నాకు వెన్నుపోటు పొడవాలని చూస్తుందా? అలాంటిది బ్రతకకూడదు. అప్పుడు కులకర్ణి స్వామిగడికి పట్టిన గతే ఇప్పుడు ఈ నర్సుకి పట్టాలి. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది? యాక్సిడెంట్లో తలకి బలమైన గాయం కావడం వల్ల మెదడులోని కొన్ని నరాలు డ్యామేజ్ అయ్యాయి. నాడీ వ్యవస్థ ఫంక్షనింగ్ ని కోల్పోయింది. అందువలన తనింకా స్పృహలోకి రావడం లేదు. మా ట్రీట్మెంట్ కి సరిగ్గా స్పందించడం లేదు. తన కండిషన్ చూస్తుంటే ఇప్పట్లో కోలుకునే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. మా మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే నౌ షీ ఈజ్ ఇన్ కోమా స్టేజ్. రేర్ కేసెస్లో కోమా పేషెంట్స్ క్యూర్ అవుతారు. 100లో 1 మా మీరా అలాంటి అదృష్టవంతురాలు అవుతుందని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే తన రిపోర్ట్స్ అన్నీ అలా ఉన్నాయి. డాక్టర్, ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. తను ఎలాగైనా రికవర్ అయ్యేలా చూడండి. తను మా స్టాఫ్ కాబట్టి ట్రీట్మెంట్ సంగతి మేం చూసుకుంటాం. అది ప్రాబ్లం కాదు. తన కండిషన్ క్రిటికల్గా ఉంది. ఇంకా చెప్పాలంటే తాను బతుకుతుందో లేదో కూడా చెప్పలేము. ఇంకా తన అదృష్టం ఎలా ఉందో చూడాలి. తన గురించి ఇలాంటి మాటల్ని వినాల్సి వస్తుందని అనుకోలేదు. జరిగింది నార్మల్ యాక్సిడెంటో ఎవరైనా వాంటెడ్లీ చేశారో కూడా తెలియటం లేదు. ఈ విషయం వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఆల్రెడీ చేయడం జరిగింది. వాళ్ళు బయలుదేరారు. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళి చూడొచ్చా డాక్టర్? వెళ్ళండి. బంగారం, ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? కాసేపు ఇక్కడే ఉండి అవని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ నర్సు పని పూర్తి చేస్తావా? అదిప్పుడు చచ్చిన పాము. చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు. అయినా సరే ఓ కన్నేసుంచుదాం. పద. అమ్మయ్యా. అవని, ఏంటి సార్? నాన్న సింగపూర్ నుంచి వచ్చేశారు. నీతో మాట్లాడాలనుకుంటున్నారు. నాతో ఏం మాట్లాడాలి? లోపలికి వస్తే తెలుస్తుంది. నాతో ఏదో మాట్లాడాలన్నారంట. నేను లేని సమయంలో ఏం జరిగాయో అన్నీ తెలుసుకున్నానమ్మా. నన్నెందుకు పిలిచారో చెప్పండి. నా భార్యను బాగా చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నా మేనత్త కదా, అందుకే చూసుకున్నాను. సాయం చేసే గుణంలో
సేవ చేసే మనసులో నిన్ను మించిన వాళ్ళు ఉండరమ్మా. కావాలని మా ముందు అవనిని పొగడ్డానికి పిలిచారా? అంతే కదా మరి, మీరు వేస్ట్ అవని బెస్ట్ అని చెప్తున్నారు. అది నిజమే కదా. రేయ్ నువ్వు మూసుకుంటావా? పౌరుషాలు పొడుచుకొస్తున్నాయా? నీ భార్యను పొగడ్డంలో తప్పు లేదురా. మా భార్యల్ని కించపరచడం తప్పు. మావయ్య గారు, మీరు అసలు మ్యాటర్కి రండి. మా కుటుంబం కోసం ఎంతో చేశావు. పల్లెటూరు వచ్చి ప్రసాదాలు కూడా చేయొచ్చు కదమ్మా. ఎన్నో సందర్భాల్లో ఆదుకున్నది కూడా నువ్వే కదా. ఆల్రెడీ నా ఉద్దేశం చెప్పేశాను. వీళ్ళు మీకు చెప్పలేదా? మేనమామగా అడుగుతున్నాను. ఎందుకు ఎమోషనల్ బ్లాక్మెయిల్? బ్లాక్మెయిలా? బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని అవసరాన్ని తీర్చుకోవాలనుకోవడం బ్లాక్మెయిలే కదా. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఈ రోజు మీ అందరికీ నా అవసరం ఉంది కాబట్టి నన్ను రమ్మంటున్నారు. నీ మేనత్తని అడుగుతున్నానమ్మా, నీ మేనమామని అడుగుతున్నానమ్మా అని అంటున్నారు. ఇంతకాలం ఏమైపోయాడు ఈ మేనమామ? మేనకోడల్ని ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసినప్పుడు ఏమైపోయాడు ఈ మేనమామ? చెల్లెల కూతురు పుట్టడు దుఃఖంలో ఉందని కూడా చూడకుండా ఎలా వదిలేయగలిగాడు ఈ మేనమామ? ఆ రోజు అందరితో కలిసి ఎన్నెన్ని మాటలు అన్నాడు ఈ మేనమామ. జరిగిన దాంట్లో నా మేనకోడలి తప్పు లేదు, అంతా విధి రాత అని ఎందుకు వెనకేసుకు రాలేదు ఈ మేనమామ? అయినా సరే అవన్నీ మర్చిపోయి మరి మీ ఇంటికొచ్చి సేవలు చేసుకుంటున్నాను. ఇంకా నన్ను మీ స్వార్థానికి వాడుకోకండి. అవని నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో తెలిసి కూడా అడగడం అవసరమా? మీరు తిట్టించుకుంది చాలక మమ్మల్ని కూడా తిట్టిస్తున్నారు. చూడమ్మా, నువ్వు రాకపోతే అక్కడ జాతర ఆగుతుంది, ఏరువాక ఆగుతుంది. ప్రజల ఆనందాలు ఆశలు ఆవిరైపోతాయమ్మా. పొలాలు పచ్చదనానికి నోచుకోకుండా అయిపోతాయి. ఆలోచించమ్మా. మా మనసులో నీ పట్ల ఎంత బాధుందో నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నా వలన ఎలాంటి తప్పు జరగలేదు అని మీరు ఆ రోజు నా తరపున నిలబడి ఉండుంటే ఈ రోజు మీ మాటని నేను గౌరవించుండేదాన్ని. పల్లెటూరు వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలమమ్మా? బిడ్డని చంపుకుంది, అందుకే దూరం నెట్టేశాము అని చెప్పండి. మీ దృష్టిలో అదే కదా నిజం. అది కాదమ్మా. ఇంకేమీ నన్ను అడక్కండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.